భవిష్యత్తు భవిష్యత్తు ఎవరు? సౌలు మనవడు, యోనాతాను కుమారుడు. యుద్ధంలో తన తాత అయిన భవిష్యత్తు తాత అయిన సౌలు తన తండ్రి యోనాతాను అతనికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యుద్ధంలో చనిపోతారు. ఆ వార్త విన్నప్పుడు అతన్ని పెంచుతున్నటువంటి దాది అతన్ని ఎత్తుకొని పోతూ అతన్ని కింద పడేసింది. అప్పుడు అతని 2 కాళ్ళు విరిగిపోయి అతను కుంటివాడ అయ్యి అట్లా ఉంటాడన్నమాట. దావీదు రాజు అయిన తర్వాత మరి యోనాతానును బట్టి సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా తను మేలు చేయడానికని అడిగినప్పుడు అతని పరిచారకులు మెఫీబోషెతు గురించి చెప్పినప్పుడు మరి దావీదు నాకు అతని మీద కృప కలుగుతుంది, అతని మీద జాలి కలుగుతుందన్నమాట. మెఫీబోషెతుని అనాథ మరి వికలాంగుడు అయినటువంటి మెఫీబోషెతుని తీసుకొచ్చి దావీదు రాజు తన భోజనపు బల్ల వద్ద ఉంచుకుంటాడు. మరి ఎందువల్ల అతను రాజు కృపకు పాత్రుడయ్యాడు అంటే అతను మరి విధేయతలు కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? రాజు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు రాజు పట్ల. అందువల్ల ఆయన తన మరి పక్కన కూర్చొని తన భోజనపు బల్ల యొద్ద భోజనం చేసే అవకాశము లభించింది. మరి ఎంతటి గొప్ప భాగ్యమే కదా. మరి మనము కూడా గత సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా కాపాడబడి ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 2026లో మనం ప్రవేశించాము. మనం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మన గొప్పతనమా, మన యొక్క జ్ఞానమా, లేకపోతే మరి మన ఐశ్వర్యమా, మన తెలివితేటలా? మరి ఇందువల్ల మనం ఈ సంవత్సరం ప్రవేశించాం. అది దేవుని ఉచితమైన కృప. మనకంటే గొప్పవారు ఎందరో ఈ టైంలో లేరు. 2026ను కూడా చూడలేదు. మరి మనమైతే దేవుని కృప వల్ల ఈ 2026లోకి ప్రవేశించాం. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఆయన యందు విధేయతలు కలిగి భయభక్తులు కలిగి అన్ని సేవించే వారంగా ఉండాలి. అదేవిధంగా మరి ఇక్కడ దావీదు ఆయనకి మరి మెఫీబోషెతుని తన భోజన బల్ల యొద్ద కూర్చోబెట్టుకున్నాడు. మనం కూడా ఎందుకు పనికిరాని వారం కదా. మనము దుమ్ముకు ధూళి సమానమైన వారం. మనము మరి జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి మనల్ని విడిపించాడు యేసయ్య. విడిపించి తనతో కూడా మరి తన రాజ్య వారసులుగా చేశాడు. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకునే భాగ్యమును మనకిచ్చాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతడితో నేను, నాతో కూడా అతను భోజనము చేయుదుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య పిలుస్తున్నాడు. ఈ 2026 సంవత్సరములు ఇంకా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే మరి ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని మనము కూడా ఆయన మాటకు, ఆయన పిలుపు విధేయులమైతే ఆయన మన పట్ల కృప చూపిస్తాడు. శాశ్వత కాలం మనము కూడా మెఫీబోషెతు వలె దేవుని భోజనపు బల్ల యొద్ద భోజనం